ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు వలన మనకు ఆశీర్వాదము కలుగుతూ ఉన్నది, సమాధానము కలుగుతూ ఉన్నది, మన భయము నుంచి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా దేవుని మాటలను శ్రద్ధతో ధ్యానిద్దాం, దేవుని మాటలకు విధేయత చూపుదాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 41వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, బీదలను కటాక్షించేవారు ధన్యులు అంటే వారు ఆశీర్వాదించబడిన వారు అని అర్థము. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారు ధన్యులే కాదు, వారి ఆపదలలో నుంచి యెహోవా వానిని తప్పించును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రతి ఉదయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, కొంతమంది మరి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారు ఉంటూ ఉంటారు. వారు ఎంతసేపటికి కూడా వారి కుటుంబం గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. వారి కుటుంబం గురించి మాత్రమే మరి ప్రయాసపడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడలారా. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, బీదలను కటాక్షించు వారు ధన్యులు, యెహోవా వారి ఆపదలో నుంచి వారిని తప్పిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు బీదలను కటాక్షించే అనుభవంలో, బీదల ఎడల మరి దయగలిగిన మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, సహాయం చేసే మనస్సు కలిగి ఉన్నావా? ఈ ఉదయకాలం ప్రతి ఉదయమును లేచి ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా జాబును నాకు హెచ్చించు, ఈ విధంగా మన సొంత అవసరతల కొరకు మాత్రమే దేవుని ఎదుట ప్రాకులాడుతూ ఉన్నామా? ప్రభు అంటూ ఉన్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అంటూ ఉన్నాడు. మీకేం కావాలో సమస్తాన్ని నేను అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటంలో బాగుబుగా బీదలను కటాక్షించే అనుభవం కూడా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఒక వచనం ఉంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని మాట కదండి. అవును ప్రియ దేవుని బిడ్డ, నీకు కలిగిన దానిలో నుంచే నీవు బీదల కొరకు, విశ్వాసుల కొరకు, దేవుని యొక్క అవసరతలు తీర్చుట కొరకు అవును శ్రమపడాలి, ప్రయాసపడాలి, ఆలోచన కలిగి ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, బీదల గురించి కేవలం ప్రార్థిస్తే సరిపోదు. ప్రభువా బీదలను కాపాడు, మరి రోడ్లపైనున్న అనాథలను కాపాడు అని ప్రార్థిస్తే సరిపోదు. కానీ నీవు చేయగలిగినది, అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు చేయగలిగినది, నీ కుటుంబం చేయగలిగినది, నీవు వారి పట్ల మరి కటాక్షము కలిగిన అనుభవంలో వారిని ఆదుకొనినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ ఆపదలో, నీవు ఏ అయితే ఆపదలో పడబోతూ ఉన్నావో, అవును నీకు తెలియదు, నీ ముందు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఎంతో మంది ఎన్నో యాక్సిడెంట్స్ ద్వారా, ఎన్నో భయంకరమైన అనుభవాల ద్వారా, ఎన్నో అనారోగ్య కారణాల చేత మరణిస్తున్న వారు ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారి జీవితాల్లో వారికి రాబోయే ఆపదల నుంచి యెహోవా వారిని తప్పిస్తాడంటండి. చూసారా, బీదలను కటాక్షించటం వలన నీవు ఆశీర్వాదం పొందుకోవటమే కాదు, నీ యొక్క శ్రమల నుంచి, నీ ఆపదల నుంచి కూడా ఆయన నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో ఆపదలలో పడి, మరి ఎన్నో ఇబ్బందుల్లో పడి వారి ద్రవ్యమును వ్యర్థంగా వృధా అయిపోతూ ఉంటుంది. హాస్పిటల్ బిల్స్ కానీ వ్యర్థముగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అదే నీవు బీదలను కటాక్షించినప్పుడు, బీదల ఎడల నీవు మంచి దయగలిగిన మనస్సు కలిగి నీవు చేయగలిగినది వారికి మరి సహాయపడుతూ ఉన్నప్పుడు, వారిని ఆదుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను తప్పిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రోజు నుంచైనా కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించే కాకుండా యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువారు అనగా ఎంతోమంది బీదలు నీ కళ్ళ ముందు మరి ఆకలి దప్పులతో, వస్త్రహీనులుగా, మరి ఎన్నో కొరతలతో, ఎంతో లేమితో ఉన్న వారిని నీవు ఆదరించాలి. నీకు కలిగిన దానిలో నుంచే నీవు ఆదరించినప్పుడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు.
ప్రభు నిన్ను గనపరుస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఎక్కడెక్కడ కొదువు పడి ఉన్నదో, ఎక్కడ నువ్వు బలహీనపడి ఉన్నావో ఆయన అక్కడ నీకు జయమిస్తాడు, ఆయన అక్కడ నీకు విడుదలిస్తాడు, ఆయన అక్కడ నీకు నెమ్మది ఇస్తాడు. కనుక దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు ఏదైతే మనతో ఈ ఉదయకాలం మాట్లాడి ఉన్నాడో మన ఆలోచన మన కుటుంబములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమర్పించుకుందాం. బీదలను కటాక్షించుటలో, ఆదుగునుటలో, మరి సహాయపడుటలో దేవునికి మనము లోబడి, అవును ప్రభువా నీవు ఆజ్ఞాపించిన అనుభవాన్ని నేను నెరవేరుస్తాను, కేవలము నా గురించి నా కుటుంబం గురించే కాకుండా ఇతరుల గురించి కూడా, అక్కర్లో ఉన్నవారి గురించి కూడా, శ్రమలో ఉన్నవారి గురించి కూడా, దుఃఖంలో ఉన్నవారి గురించి కూడా నేను చేయగలిగినది నేను చేస్తాను ప్రభు అని దేవునికి సమర్పించుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలం నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా బీదలను కటాక్షించువాడు ధన్యుడు, యెహోవా వాని ఆపదలో నుంచి యెహోవా నేను తప్పించను అంటున్నావు. ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. ఇప్పటి వరకు వారి కుటుంబం గురించే వారు ఆలోచించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారేమో, ఇక నుంచి ప్రభువా వారి పొరుగువారు, అక్కరలో ఉన్నవారు, పేదవారు, దీనుల గురించి ఆలోచన చేసే బిడలుగా, వారిపై కటాక్షము కలిగిన మనస్సు కలిగిన బిడలుగా, ధన్యులుగా నీ బిడలను ఆశీర్వదించండి, దీవించండి. వారి ఆపదల నుంచి వారిని తప్పించే దేవుడు. ఎవరైతే బేదలను కనికరిస్తారో అయ్యా, వారికి కలగబోయే శ్రమల నుంచి వారిని తప్పిస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నావు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో వాటి నుంచి నువ్వు తప్పించే దేవుడు. నీ మాటకు లోబడిన వారిని నువ్వు ఆశీర్వదిస్తావు, నీ మాటను వినిన వారిని నువ్వు హెచ్చిస్తావు. అటువంటి అనుభవంలో ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో తక్షణమే నీ కార్యాలు చేయ మొదలు పెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.